నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకడు. మరియు అహరోను సహోదరులు ప్రవక్తనగు మిరియాము తంబురను చేత పట్టుకుని స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తు పాడెను. చాలు. హల్లెలూయా. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 57వ వచనం. సంఖ్యాకాండం. వారి వారి వంశములో లెక్కింపబడిన లేవీలు వీరు. గెర్షోనీల గెర్షోను వంశస్థులు, కహాతీలు కహాతు వంశస్థులు, మెరారీయులు మొరారి వంశస్థులు. లేవీల వంశములు ఏదనగా లిబ్నాయిల వంశము కాదు. 26వ అధ్యాయము 59వ వచనం. కహాతు అమ్రామును కరెను. అమ్రాము భార్య పేరు ఎకోబేతు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కరెను. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్లీ ఫ్యామిలీ అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే కుటుంబము ఏ విధంగా ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి తమ బిడ్డలను మరి పెంచితే వారు ఏమవుతారు? దేవుని యొక్క పేరు పెట్టుకొని క్రైస్తవులము, లేకుంటే ఇదిగో జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలని పేరు పెట్టుకుంటున్నటువంటి వారు ఏ విధంగా జీవించాలి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా తల్లి ఉత్తమమైనటువంటి తల్లి అయితే ఆ తల్లి యెహోవా యందలి భయము భక్తి ఏ విధంగా ఉంటుందో, ఆ పిల్లలకు ఆహారాన్ని ఏ విధంగా అయితే తినిపిస్తూ ఉంటారో ఆ విధంగా దినదినము కూడా దేవుని భయము, దేవుని క్రియలు, దేవుడు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను ఆ పిల్లలకు చెబుతూ ఉంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా, అమ్రాము అనేటటువంటి వ్యక్తి, ఆయన పేరు అమ్రాము. ఆయన యెకోబేతు. మోషే గారి తల్లి పేరేంటి? యెకోబేతు. ఏం పేరు? మోషే గారి తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యెకోబేతు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన రెఫ్యూజీ వీసాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము క్రైస్తవులు అంటే దేవుని యొక్క బైబిల్లో ఉన్న క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అర్థమైందండి? ఒక ఆయన హైకోర్టుకి వెళ్ళాడు, మాకు తెలిసిన ఆయన. తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చారు. తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చి యేసేపు యొక్క తండ్రి పేరేంటంటే జడ్జి గారు అడిగారు. ఎవరు? జడ్జి మా ముందే. యేసేపు యొక్క తండ్రి పేరేంటంటే అబ్రహాం అన్నాడు. ఏంటి? అబ్రహాం. చూడండి, జడ్జి గారి ముందు ఆయన ఆ పిల్లోడికి నేను చెప్పకూడదు, వాళ్ళ నాన్న ఏం చేస్తాడు. మీకు అర్థమైందా? అర్థమైంది. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది, మరి ఆమె చెప్పింది చెప్పగానే లాయర్ ఒక్కసారి నువ్వేసాడు అంతే. అది జడ్జి ఎవరు తెలుసా? అది మీ వాడు క్రిస్టియన్ అంటే అర్థమైంది అన్నాడు అంతే. లాయర్ ఒక్కసారి తలంచుకున్నాడు, బయటి రంగాలని నడిదెడుతున్నాడు. కాబట్టి మనం క్రైస్తవులం కదా, దేవుని బిడ్డలం కదా. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యందు ఇస్సాకు వలన ఎవరు? యాకోబు. ఇంకా కానీ నువ్వు అని ఈ పేరు గుర్తుపెట్టుకోవాలా. కొంతమంది మీ తాత పేరు ఏంటంటే కూడా మా తాత అని గుర్తుపెట్టుకోరు. తాత పేరు గుర్తుట్లా మనకి. సీరియళ్ళు ఇవి ఎక్కువైపోయింది, బుర్ర నిండా వెళ్ళిపోయి తాత ముత్తాత యేసుప్రభు తల్లి తండ్రి మొత్తం బయటకు వచ్చేసింది. చెత్త వెళ్ళిపోయి విలువైన వస్తువులు బయటకు వస్తున్నాయి కదా. ఈ రోజులు అలా ఉన్నాయి. హల్లెలూయా. ఈ యొక్క మోషే గారు తల్లి ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఫరో గారు, ఆ ఫరో అనగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు నివసిస్తున్న కాలంలో ఈ అమ్రాము మరి ఒక లేవీ కుమార్తెను
కుమార్తెను పెళ్లి చేసుకుంటే వారికి ఎవరు పుట్టారంట? ఎవరు పుట్టారు? వారికి అహరోను, మిరియాము, మోషే పుట్టారు. వీళ్ళ ముగ్గురు పిల్లలు పుట్టారు. దేవుని బిడ్డలారా, మోషే గారు పుట్టిన కాలంలో ఏమైందంటే ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో పెరిగిపోతూ ఉన్నారు. మా బెన్ని బెరాక్ మీరు వచ్చారనుకోండి, మా బెన్ని బెరాక్ రమద్గాను వచ్చారంటే ఎలా ఉంటుందంటే, ఒక తల్లి వెనకాల 5 పిల్లలు వెళ్తూ ఉంటారు. ఒక సైజు రైలు పెట్టిలాగా ఉంటారండి. ఒకే డ్రెస్. ఒక తండ్రి వెళ్తూ ఉంటే ఈ 5 పిల్లలు వెళ్తూ ఉంటారు. ఒక తండ్రి ఏం చేస్తాడంటే 3 పిల్లల్ని, అంటే 3 కమల పిల్లలు కాదు, ఎక్కువ 3 పిల్లల ట్రాలీని తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇశ్రాయేలీలు పిల్లలను కంటం మొదలు పెట్టారంటే మహా ఫాస్ట్గా గణేసేస్తారు. ఎందుకంటే దేవుడి చేత వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. హల్లెలూయా. అంతమంది పిల్లలు 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 ఇశ్రాయేలు సుమారుగా 430 సంవత్సరాల వరకు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉంటే 430 సంవత్సరాలు అంటే ఎంతమంది పెరుగుతారు పిల్లలు? పిల్లలు పెరిగేపాటికి ఐగుప్తులకే భయం వేస్తుంది. ఐగుప్తులకే భయం వేసి, ఒరే వీళ్ళందరూ పెరిగిపోతున్నారు, ఏదో ఒక రోజున ఈ సింహాసనాన్ని ఎవడొకడు ఎక్కుతాడు, ఏదో ఒక రోజున మన దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకుంటారు, ఏదో ఒక రోజున వీళ్ళు మనను పతనం చేస్తారన్న భయం వచ్చి ఏం చేస్తారంటే ఫరో వాళ్ళని బానిసలుగా మార్చుతాడు, వాళ్ళని జైల్లో పెడతాడు, వాళ్ళకి తగిన జీతము కూడా ఇవ్వకుండా వాళ్ళను నలిపివేస్తూ ఉంటాడు. ఈ రోజున మన ఇశ్రాయేల్ దేశంలో పనిచేస్తూ ఉన్నాము. మీరు 6 గంటలే పని చేయాలి. ఒక పని అనుందనుకోండి, 6:30 గంటల పని అయితే వెళ్తూ ఉంటే ఆ మేడం పిలిచి బోరేగా అని చెప్పి కమ్ హియర్ అని చెప్పి మీరు 60 షేకిల్ గంటకు ఒప్పుకుంటే ఇంకో 30 షేకిల్ ఇస్తారు. ఎందుకు మేడం సరిపోతాను కానీ, లేదు మా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది మీ రక్తం, హల్లెలూయా, ఇది మీ చెమట అని చెప్పి 30 షేకిల్ ఇచ్చేస్తూ ఉంటారు. అంటే శ్రమ యొక్క విలువ, ఇదిగో చెమట యొక్క విలువ, ఇదిగో తెలిసినటువంటి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే ఈ కాలం ఇశ్రాయేలీలు మరి మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అవన్నీ కూడా మనకి ఇచ్చేస్తున్నారు. ఆ రోజుల్లో శ్రమ దోపిడీ చేయబడేది. దేవుని బిడ్డలారా, వాళ్ళకి జ్వరం వచ్చినా, వాళ్ళకి ఇదిగో వాంతులైనా, వాళ్ళకి ఏ వ్యాధి వచ్చినా మనిషి ఇంట్లో పడుకుంటానికి వీల్లేదు. వాళ్ళ కుక్కలు వాళ్ళ రాజుల కోసం పిరమిడ్లు కట్టారు. కుక్కలు చచ్చిపోతే కుక్కల కోసం కూడా పిరమిడ్లు కట్టించినటువంటి దుర్మార్గులు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈజిప్ట్ వాళ్ళు. ఆ సమయంలో ఇంకొక కొత్తలా తీసుకొచ్చారు. ఎవరైనా సరే మంత్రసాలతో చెప్పారు, ఇదిగో మంత్రసాలారా, ఎవరైనా ఇశ్రాయేలీల్లో మగ పిల్లవాడు పుడితే వాడిని తీసుకెళ్ళి ఎక్కడేయాలి? నైలు నదిలో వేయాలి. ఎక్కడేయాలి? నైలు నదిలో వేయండి. చచ్చిపోయాడని చెప్పండి, పుట్టగానే నీ బిడ్డ చనిపోయాడని చెప్పండి అని కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, మోషే పుట్టాడు. ఈ యొక్క అమ్రాముకి, అంటే ఒక లేవీయుడి యొక్క మరి భార్యకు ఈ మోషే పుట్టినప్పుడు దేవుని బిడ్డలారా, మోషే సుందరుడయ్యాడు, చాలా అందంగా ఉన్నాడు. మామూలుగానే నేను కొంచెం నల్లగుంటా కదండి, అప్పుడప్పుడు లవ్లీ క్రీములు, ఇండియాలో ఫేర్ అండ్ లవ్లీ అయి పుట్టి కొంచెం ఛాయ్ వస్తాం. అర్థమైందా? నేను పుడితే నా అమ్మ మురిచేసుకుంది నన్ను. అబ్బాయి ఎంత బాగున్నాడు, ముగ్గు ఎంత బాగుందో కూడా కనపట్ల మా అమ్మకి. బాగా మురిచేసుకుంటుంది. అలాంటిది యూదుల పిల్లలు ఎలా ఉంటారంటే ఆకాశంలో దేవదూతలు కూడా ఎంత అందంగా ఉంటారా లేరా? ఆడపిల్లవని మగపిల్లవని, చిన్నప్పుడేంటి పెద్దప్పుడేంటి, యూదులు ఎలా ఉంటారంటే దేవదూతలే ఈ భూమి మీదకి వస్తే ఎలా ఉంటారో అంత అందంగా ఉంటారు. బైబిల్లో మోషే గురించి ఏమో రాయబడిందంటే అతడంట సుందరుడంట. హల్లెలూయా. వీళ్ళే అందంగా ఉంటారంటే ఆయన కోసం వర్ణించబడింది వర్ణన. ఆయన సుందరుడు అంట. ఆ తల్లికి పాడై బుద్ధి కాల, ఆ తల్లికి చెప్పబుద్ధి కానప్పుడు ఆ తల్లి ఆ కుమారుని పెట్టుకుంది. వాడు రోజు ఎదుగుతున్నాడు. వాడిని చూస్తూ ఉన్నారు. మిరియాం ఆడుకుంటుంది, అహరోను ఆడుకుంటున్నాడు, అమ్రాము ఆడుకుంటున్నాడు. ఇద్దరు ఆ యొక్క అన్న అక్క ఇద్దరు ప్రేమగా చూస్తూ ఉన్నారు.
ఒక దినం రానే వచ్చింది దేవుని బిడ్డలారా. ఆ బిడ్డ దాయలేకపోయారు. పెద్దవాడు అవుతున్నాడు. చిన్న వాడి నుండి అలా అలా పెద్దగా అవుతుంటే దాయలేక ఏం చేస్తారంటే, ఏ నైలు నదిలోనైతే చనిపోయిన బిడ్డలను పారవేస్తున్నారో అదే నైలు నదిలో ఒక జమ్ము పెట్టికి కీలు రాసి ఆ యొక్క బిడ్డని ఇశ్రాయేలీల మరి ఆ యొక్క వస్త్రాన్ని దానిలో పెట్టి వదిలేస్తారు. వదిలేయగానే ఆ బిడ్డ వెళ్ళి ఎక్కడైతే రాకుమారి ఫరో కుమార్తె స్నానం చేస్తుందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ జమ్ములు ఇరుక్కుపోగానే పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. పిల్లోడు ఏడుస్తూ ఉంటే ఎవరో ఏడుస్తున్నారు అని చెప్పి తన చెలికత్తెలతో చెప్తే ఆ పిల్లోడిని తీసుకొని రాగానే వాళ్ళకి అర్థమైపోయింది ఇతను హీబ్రూ వాడని. ఎందుకో తెలుసా? వాళ్ళ అమ్మ ఒక టవల్ వేసింది లోపల. హల్లెలూయా. ఆ టవల్ ఏ రంగులో ఉంటుందో తెలుసా? ఇదిగో ఇది ఏ రంగు? హల్లెలూయా. బ్లూ అండ్ వైట్. ఏంటిది? బ్లూ అండ్ వైట్. ఇది ఈ రోజున వచ్చినటువంటి జెండా కాదు, ఇది పూర్వం నుంచి ఉంది. దీనిలో కొత్తగా చేరింది ఏంటో తెలుసా? దావీదు నక్షత్రం ఒకటే. ఈ స్టార్ చూడండి, ఈ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ ఒక్కటే దీనిలో కొత్తగా చేరింది. ఈ స్టార్ ఎవరిది? దావీదు నక్షత్రం. ఏంటిది? మీకు నాకు కూడా నక్షత్రం ఉంటుంది తెలుసా? మీకు ఇంటి దగ్గరికి వెళ్ళి పంతులు గారు అడిగారు, నేను ఏ నక్షత్రంలో పుట్టానని. నిజమే, పాస్టర్ గారింటి పంతులు నక్షత్రం అన్నామంట. నాకు నక్షత్రం ఉంది. ఈ నక్షత్రంలో ఎన్ని కోణాలు ఉన్నాయో తెలుసా? 6 ఉన్నాయి. యేసు ప్రభు స్టార్కి ఎన్ని ఉంటాయో తెలుసా? ఎన్ని? ప్రశ్న 5. ఎవరు చెప్పారమ్మా? నీకు 100 షేకెల్. హల్లెలూయా. ఆయన అడగండి, ఎవరు మీ ఇంట్లోనే ఉంటాడు ప్రస్తుతం. హల్లెలూయా. 5 ఉంటాయి, 5 కోణాలు ఉంటాయి యేసు ప్రభుకి. హల్లెలూయా. ఈ యొక్క జెండా ఇదే ఈ యూదుల యొక్క చిహ్నం అన్నమాట. ఆ బట్టలు చూచి ఈ పిల్లవాడు యూదుల పిల్లవాడు ఆ జంబు తోటల పక్కనే చూస్తూ ఉంది మిర్యాము. నా తమ్ముడికి ఏమైందో, నా తమ్ముడు ఏమైపోతాడో, నా తమ్ముడు నీళ్ళలో కొట్టుకుపోతాడేమో, నా తమ్ముడు చనిపోతాడేమని ఆ యొక్క అక్క చూస్తూ ఉండగా ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళగానే ఆమె దగ్గరికి ఈ యొక్క మరి అక్క అక్కడికి వెళ్ళిపోయి, అమ్మగారు మీ కొరకు ఈ యొక్క పిల్లోడిని పెంచడానికి మరి ఒక దాదీని తీసుకురానా అన్నప్పుడు దేవుని బిడ్డలారా తీసుకురమ్మంటే దాదీతో చెప్పింది. అనా రజని ఆ దాది ఎవరో కాదు, మోషే గారు అమ్మే. ఏం పేరు? హల్లెలూయా. మోషే తల్లిని తీసుకొని వస్తారు. తీసుకురాగా నా కొరకు ఈ కుమారుడిని పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అనగానే దేవుని బిడ్డలారా ఇదిగో ఆ తల్లి పెంచడం ప్రారంభించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీలో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏంటో తెలుసా? 5 సంవత్సరాల వరకు ఇశ్రాయేల్లో పిల్లలను స్కూల్లో జాయిన్ చేయరు. ఇప్పుడంటే 6 నెలలకి కిండర్ గార్డెన్లో వేస్తున్నారు. మా దద్ది వాళ్ళ ఇంట్లో అలా చేయరు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యూదుల యొక్క సాంప్రదాయము, యూదుల్లో పుట్టిన ప్రతి బిడ్డ కూడా వాళ్ళ అమ్మే ఫస్ట్ టీచర్. హల్లెలూయా. వాళ్ళ అమ్మే ఫస్ట్ టీచర్. హల్లెలూయా. వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట, ఆ రోజున ఈజిప్ట్ నుండి మనం ఎలాగొచ్చాము, ఆ రోజున మా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఆ రోజున ఎరుకోను ఆయన 6 నెలలుగా చేశారు అని చెప్పి ఈ రోజుల్లో ఉన్నటువంటి యూదులందరూ తల్లులందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఆ తల్లి కూడా చెప్పేది ఏంటో తెలుసా? ఇదిగో మీ పితరుడు అబ్రహాము. హల్లెలూయా. మన పితరుడు అబ్రహాం. హల్లెలూయా. ఆయన శారానందు ఇదిగో మన సంతానం వచ్చాము. ఇట్లా ఇస్సాకు వచ్చారు. ఇస్సాకు తర్వాత ఇదిగో ఏశావు, యాకోబు పుట్టారు. యాకోబుకి 12 మంది కుమారులు పుట్టారు. ఆ 12 మంది కుమారులు యోసేపు మొట్టమొదటిగా ఈ దేశానికి వచ్చాడు. ఇదిగో ఆ తర్వాత ఆహార కొరత ఈ కానాన్లో ఏర్పడితే మన పితరులందరూ యాకోబుతో సహా ఈ ఈజిప్ట్ వచ్చారని అన్ని కథలుగా ఆయనకు చెబుతూ మన జనాంగం ఇది, మనము ఇది పరిస్థితి అని ఆ తల్లి ఆ బిడ్డలకి ఎవరికి అహరోన్ని అలాగే పెంచింది, మిర్యాముని అలాగే పెంచింది, అదేవిధంగా మోషేను కూడా అదే విధంగా పెంచింది. దేవుని బిడ్డలారా ఈ రోజున మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం?
ఆ తల్లి ఆ విధంగా పెంచడం వల్ల ఏమైందో తెలుసా? అహరోను ఒక యాజకుడు అయ్యాడు. హల్లెలూయా. దేవుని జనాంగానికి ఒక పెద్ద పాస్టర్ అయ్యాడు. హల్లెలూయా. ఈ లోకములో దేవుని బిడ్డల యూదుల చరిత్రలో యూదులను దేవుని వైపు నడిపించి దేవుని సముఖంలో యూదుల కోసం అనగా ఇశ్రాయేలు సర్వ జనాంగం కోసం ప్రార్థన చేసిన మొట్టమొదటి యాజకుడు ఎవరంటే దేవుని బిడ్డలారా అహరోను. హల్లెలూయా. లేవీలు వంశంలో నుంచి వచ్చాడు. హల్లెలూయా. లేవీని దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు నుండి బయటకు వచ్చారో ప్రథముగా అహరోను యాజకత్వం చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, అదే తల్లికి పుట్టిన మిరియాము హల్లెలూయా, ఆమె ఒక ప్రవక్త అయిపోయింది. ఆమె పాటలు రాసేది అయిపోయింది. ఆమె ఎలుగెత్తి పాటలు పాడేది అయిపోయింది. దేవుని బిడ్డలారా, చదవండి అమ్మా ఆ యొక్క వచ్చిన నిర్మాకాండము 15:20 ఎంత చదివారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మిరియాము గురించి ఏం రాయబడింది? ఆమె ప్రవక్తి. అంటే ఎవరంటే ఆమె ఒక తల్లికి పుట్టిన 3 బిడ్డల్లో ఒక బిడ్డ ఏమయ్యాడు? పెద్దవాడు యాజకుడు అయ్యాడు. రెండోవాడు ఏమయ్యాడు? రెండో కుమార్తె ఏమైంది? ప్రవక్తి అయింది. ప్రవక్తే కాకుండా దేవుని గురించి ఎలుగెత్తుతుంది. ఇశ్రాయేల్ సర్వ జనాంగంతో సితార పట్టుకొని వీణ పట్టుకొని పాడండి, నాతో కలిసి మనల్ని విడిపించిన దేవుని కోసం పాడండి. ఆ ఫరో బారి నుండి, ఆ యొక్క ఎర్ర సముద్రం నుండి, ఇదిగో ఆ యొక్క మరి కష్టాల నుండి బాధల నుండి మనల్ని కాపాడిన ప్రభుకి ఎలుగెత్తి స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. జయ గీతమే నే పాడనా, స్తుతి గానమే నే పాడనా. ఈ లెగవండి, ఎర్ర సముద్రం నుండి శత్రు బారి నుండి మనల్ని కాపాడిన మన దేవునికి ఎలుగెత్తి పాడదామని ఇశ్రాయేలు సర్వ జనాంగాన్ని మేల్కొల్పి ఒక గొప్ప సింగర్ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా హల్లెలూయా. మోషే గారిని ఇదిగో చిన్న కుమారుడు మోషే ఏమయ్యాడు తెలుసా? ఇశ్రాయేలుని నడిపించే గొప్ప నాయకుడయ్యాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం యేసయ్యకి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి 3 బిడ్డలు, ఆ బిడ్డలను యెహోవా యందు భక్తులు కలిగి యెహోవా తోటలో యెహోవా వాక్యం అనగా ఆహారం పెడుతూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ఆహారం పెడుతూ, యోసేపు గురించి ఆహారం పెడుతూ, వారి పితరుల దేవుడు వాళ్ళకి చేసిన మేలులు ఉపకారాలను ఆ 3 బిడ్డలకు చెప్పుట ద్వారా దేవుని బిడ్డలారా ఒకళ్ళు యాజకుడయ్యాడు. ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో యాజకుడు అహరోను నిలబడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజుకి మిరియాము నిలబడే ఉంది. హల్లెలూయా. మీలలో ఎంతమందికి మిరియాము తెలుసు? ఇక్కడ ఇజ్రాయెల్లో మిరియాము ఎంతమంది పేర్లు ఉన్నాయి? ఒక్కొక్కరు 4-5 ఇల్లు చేస్తారు, 10 ఉంటుంది కదా మీ వర్క్స్ ఉంటాయిగా. మిరియాము ఉందా? మీరు వర్క్ చేసే దగ్గర అహరోను ఉన్నాడా? మోషే ఉన్నాడా? ఈ రోజుకి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీ, ఆ యొక్క మోషే తల్లి వీళ్ళను ఆ విధంగా పెంచుట ద్వారా ఏమైందో తెలుసా? వాళ్ళు గొప్ప జనాంగం అయ్యారు. హల్లెలూయా. గొప్ప జనాంగాన్ని నడిపించే నాయకులు అయ్యారు. హల్లెలూయా. ఇంకో వేరే వ్యక్తి లేరు. మోషే చనిపోతూ యెహోషువను ఎన్నుకునే వరకు ఇశ్రాయేలుకి నాయకుడే లేరు, మోషే తప్ప. హల్లెలూయా. హల్లెలూయా. మోషే ఎలా జీవించాడంటే, మోషే దగ్గరగా దేవుడు అంటాడు తెలుసా? ఇదిగో నేను కళల ద్వారా ప్రవక్తలతో మాట్లాడగలను, దర్శనాల ద్వారా నేను మాట్లాడగలను. నా స్నేహితుడు హల్లెలూయా, నా హృదయానుసారుడు మోషేతో నేనైతే ముఖాముఖిగా మాట్లాడతాను. హల్లెలూయా. ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన ఒకే వ్యక్తి మోషే. హల్లెలూయా. హల్లెలూయా. సీనాయి పర్వతం మీద దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు గడిపిన ఒకే వ్యక్తి ఎవరు? మోషే. హల్లెలూయా. అది ఇస్లాంలోనే కానీ, అది క్రిస్టియన్ బైబుల్లోనే కానీ, లేకపోతే అది తోరా
యూదుల్లోనే కానీ దేవుని బిడ్డలారా ఒకే ఒక వ్యక్తి గొప్పవాడు ఉన్నాడు, ఆయన పేరు మోసెస్. హల్లెలూయా, హల్లెలూయా, తప్పలు కడదాం. హల్లెలూయా. నువ్వు గల్ఫ్ వెళ్ళు, మోసే గొప్పవాడు అంటాడు. నీవు ఇశ్రాయేల్ దేశంలో యూదుల్లో మోసే అంటే గొప్పవాడు అంటాడు. నీవు మీ ఊరిలో మీ చర్చిలోకి వెళ్ళి మోసెస్ అంటే మహానాయకుడు అంటాడు. హల్లెలూయా, మహానాయకుడు అంటాడు. హల్లెలూయా. అంత గొప్ప కీర్తి గడించినటువంటి బిడ్డల కన్న తల్లి ఆ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నాం దేవుని బిడ్డలారా? మన పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నాం? నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా నేర్పుతున్నామా లేదా? మన పిల్లలు సినిమా పాటలు టీవీలో వస్తుంటే సినిమా పాటలు ఏంటి ముట్టకురు అంటే ఊగుతూ ఉంటే మనం ఊగుతా ఏమంటుందమ్మా అచ్చం అట్లా తిప్పేస్తుంది. ఈడు భాష ఒక్కసారి కట్టడాడు, సిగరెట్ ఎగరేస్తాడు, చెక్కపల్ల రజనీకాంత్ ఈడు అంటాం. ఎలా మన పిల్లలను మనం పెంచుతున్నాం? గాడ్లీ ఫ్యామిలీ అంటే దేవుని కుటుంబం ఎలా ఉండాలంటే ఆయన మాటలే మన యొక్క పిల్లల చెవుల్లో ఉండాలి. హల్లెలూయా. ఆయనే శ్వాస, ఆయనే ధ్యాస, ఆయనే సర్వమైనప్పుడు మన కుటుంబంలో నుండి కూడా అహరోను వస్తాడు దేవుని బిడ్డలారా. మన కుటుంబంలో నుంచి కూడా ఆడపిల్లలే తీసేవాకండి మిరియాం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మిరియాం మోషేని నడిపించింది, మిరియాం మోషే ధైర్యపరిచింది దేవుని బిడ్డలారా. మన కుటుంబంలో నుంచి కూడా మోసే వస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇదిగో తిమోతి చదవండి. తిమోతి 2 తిమోతి 1:5. నేను ముగించబోతూ ఉన్నాను. 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఓకే. చాలు. హల్లెలూయా. ఆ విశ్వాసము ఇదిగో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో అంటున్నాడు అనమాట. ఇదిగో తిమోతి, నీలో నేను విశ్వాసం చూస్తున్నాను, నీవు నా ఎడల నీవు చూపిస్తున్నటువంటి ప్రేమను చూస్తున్నాను, నీవు సంఘం ఎడల నీవు కనపరుస్తున్నటువంటి బాధ్యత నేను చూస్తున్నాను. ఇదిగో నీలో ఈ పుట్టినటువంటి విశ్వాసం ఉన్నది కదా, అది ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ముందు నీ అవ్వ అయినా లోయలో పుట్టిందంట. హల్లెలూయా. ఆ పేరేం పేరు? లోయ. ఏ పేరు? ఆ పేరు లోయ. నీ తల్లి మీ అమ్మమ్మలో నుండి నీ తల్లి అయినా తల్లి పేరేంటి? యుకేని. హల్లెలూయా, హల్లెలూయా. యునేకేలోకి వెళ్ళి అక్కడి నుంచి నీలోనికి వచ్చింది తిమోతి. నీవు ఈ రోజున విశ్వాసంతో ఉన్నావంటే, ఈ రోజున దేవుడు నిలబడుతున్నావంటే, సంఘ పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావు, ధైర్యంతున్నావు. నేను జైల్లో ఉన్నా, నేను దూరంగా ఉన్నా, నీవు పరిచర్య చేయగలుగుతున్నావంటే ఆ విశ్వాసమే నిన్ను నిలిచేటట్లుగా చేస్తున్నది. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మొదట నీ అవ్వైనా లోయలోనికి వచ్చింది. హల్లెలూయా. నీ అమ్మమ్మలోనికి వచ్చింది. నీ అమ్మమ్మలో ఉన్నటువంటి విశ్వాసము, నీ అమ్మమ్మ ఇదిగో తనలో ఉన్న ఆ విశ్వాసాన్ని అక్కడే చంపివేలా. మీ అమ్మమ్మ ఏం చేసింది తెలుసా? పితరుల గురించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయాలన్నీ కూడా నీ తల్లికి చెప్పింది. నీ తల్లి చిన్నప్పుడు నీ తల్లి అదే నేర్చుకున్న నీ తల్లి నీకు అయ్యే విషయాలు చెప్పినాయి కనుక నీకు దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం నీలో ప్రదర్శించబడుతుంది కదా, తద్వారా సంఘం బ్రతికించబడుతుంది కదా. ఓ తిమోతి, నీకు అనారోగ్యం ఉన్నా కూడా నీవు పాస్టర్గా నిలబడి సేవ చేస్తున్నావు కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీకు ఆ ధైర్యము, ఆ విశ్వాసము మీ అమ్మమ్మలో నుండి మీ అమ్మగారిలోనికి, మీ అమ్మగారిలో నుండి నీలోనికి అది ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు దెర్బే లుస్త్రా అనే ప్రాంతంలో పరిచయం చేస్తున్నారో, ఆ ప్రాంతంలో ఇదిగో ఈ యొక్క తిమోతి యొక్క తల్లి ఒక యూదురాలు. ఎవరో?
ఒక యూదురాలు. తిమోతి యొక్క తల్లి ఒక యూదురాలు. తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు, అతను గ్రీక్ వాడు. యూదులు యూద స్త్రీ ఏం చేసిందంటే గ్రీకు అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నా కూడా ఆమె దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో తన బిడ్డకు నేర్పటం మానలేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ రోజున ఎవరన్నా తెల్లోండి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మా ఆయన అమెరికా అండి, మా ఆయన అమెరికా, మేము ఫ్లైట్ అంటూ ఉంటాం. మీకు అర్థమైందా? ఇక దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇంటి దగ్గర ఎవరు లేరు, మొత్తం మర్చిపోతారు. అమెరికా డల్లాస్లో ఉంటామండి మేము. డల్లాస్ నుంచి మేము న్యూయార్క్ వెళ్తాం, న్యూయార్క్ నుంచి మేము కాలిఫోర్నియా వెళ్తాం. ఏ మాటలు, ఏది పడా మాటలు ఏముండదు అక్కడ. ఆడక్కడేదో రెస్టారెంట్లో చేస్తూ ఉంటుంది తెల్లోడైనా సరే. కానీ తిమోతి తల్లి దేవుని యందు భయభక్తులు ఎలా ఉండాలో నేర్పింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చదవండి ఆ మాటలు కూడా నేను సొంతంగా చెప్తాను. అపొస్తలుల కార్యములు 16:1-5 వరకు చదవండి. ఇంక 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. హల్లెలూయా. చదవాలి త్వరగా. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి ఎవరంట? విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. హల్లెలూయా. చదవండి. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఆమె చాలు. హల్లెలూయా. ఆయనంట లుస్త్రాలో దెర్బేలో పౌలు పరిచయం చేసినప్పుడు కన్న కొడుకే ఈ తిమోతి. హల్లెలూయా. పౌలుకి ప్రియమైన కుమారుడు. హల్లెలూయా. పౌలు యొక్క పరిచర్యను పౌలు తర్వాత ఆయన ముందుకు తీసుకెళ్ళిన వాడు ఈ తిమోతి. ఆయన అక్కడ ఒక గ్రీసు దేశస్థునికి భక్తురాలైనటువంటి ఒక యూదురాలికి పుట్టినటువంటి బిడ్డ. హల్లెలూయా. గ్రీసు దేశస్థుడు కదా ఆ రోజుల్లో. అంటే గ్రీసు దేశస్థులు ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్నాడు. అర్థమైందా? ఇశ్రాయేల్ ఎవరు పరిపాలన చేస్తున్నారు? గ్రీసు దేశస్థులు. మేము గ్రీసు సిటిజన్ అయిపోతే ఎలా ఉంటుంది? అమెరికా సిటిజన్ అయితే, ఇజ్రాయెల్ సిటిజన్ అయితే, లేకపోతే ఇంకా మంచి మంచి దేశాలు ఉన్నాయి కదా సిటిజన్షిప్ అయితే మన మాట వింటారు వాళ్ళు. లేదంటే మనల్ని ఏళ్ళ చూస్తారు, కూలోళ్ళ చూస్తారు మనల్ని. కానీ ఆ తల్లి మాత్రం ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొగడరా అంటారు కదా మన దేశాన్ని. ఎక్కడున్నా కూడా క్రైస్తవులాగానే బ్రతకాలి దేవుని బిడ్డ. హల్లెలూయా. ఎక్కడున్నా నీ బిడ్డలకు దేవుని వాక్యం చెప్పేవాడిగా ఉండాలి, చెప్పేదానిగా ఉండాలి దేవుని బిడ్డలారా. అలా నీవు చేసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు గొప్పగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇదిగో నా భర్త మారలేదండి, మా ఊడున్నాడంటే రౌడీ అండి, ఎలా ప్రార్థన అంటే అంటాడు. నీ కుమారుని కోసం, నీ కుమార్తె కోసం నీవు బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా దేవుని బిడ్డ? వాడు నడవవలసిన త్రోవ చిన్నప్పుడు మనం నేర్పించలేకపోయాం. వాడు తిరగబడే పరిస్థితికి వచ్చాడు. తిరగబడే పరిస్థితికి వచ్చిన కుమార్తె, ఒక కుమార్తె తల్లి మాట చెప్పారబ్బా, నీ వయసులో ఎలా ఉన్నావు నాకు తెలియదు అనుకున్నావు ఏంటి? మా అమ్మమ్మ చెప్పిందంట. ఈ అమ్మమ్మలు కొంటారు, ఖాళీగా ఉంటారా? మా అమ్మ ఉంటుంది ఏంటంటే అది నీకు తెలియదే, దాని సంగతో అక్కడ సెంటర్లో వాడదు. ఏదో గొప్ప చరిత్రలాగా విన్నారా? ఈడు మాట్లాడో సొక్క వేసుకొని ఇటు పక్క సొక్క ఇటు లాగుతాడు, అటు ఇటు లాగేస్తాడు. ఆ తాత చెప్తాడు అంత నాకులాగా ఉన్నవారు నువ్వు, ఈడు అంత నాకులాగా చేస్తా చెయ్యి అంటాడు అంతే. వాళ్ళ నానేమో బాధ గుండు కొట్టుకుంటా ఉంటాడు తలకాయ. ఇటు ఎప్పుడు మారుతాడా, ఇలా చెడిపోతాడేమో నా కొడుకు, ఇది ఆస్తి అంతా భవిష్యత్తు, డబ్బు ఎంతకాలం ఉంటుందండి? పిల్లలు బాగుండాలి కదా. హల్లెలూయా. పిల్లడు మంచి నడవాలి, అప్పుడే మనకు ఆశీర్వదకరం, అప్పుడే మనం సంతోషించగలం. తాతేమో చెప్పేస్తున్నాడు, మీ నాన్న కూడా వెళ్తారా సెకండ్ చూసి మాకు చెప్పు, నీ బాగా వెళ్తున్నావు, నువ్వే మంచి ఉంటావు అంటే కాలేజీ అనుకుంటే. ఇలా ఎందుకని ఇలాంటి అలవాట్లు ఉంటాయంటే మనం దేవుళ్ళు ఎదగలేదు, అసలు దేవుళ్ళు నాటబడలేదు. మన వేరులు ఎంతగా దేవుని లోపలికి వెళుతూ ఉంటాయో అంతగా స్ట్రాంగ్ అయిపోతాం. హల్లెలూయా. అంతగా దేవుళ్ళు స్థిరపడతాం. హల్లెలూయా. చివరిగా సామెతలు చివరి అధ్యాయం చివరి వచనం చదవండి. సామెతలు ముగించేస్తున్నారు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు.
చాలు కాదు 31 సామెతలుగా 31, 30 చేసిన పనిని బట్టి కాదు 30. అందుకు ఆ, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఏదగును. హల్లెలూయా. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా అయితే ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీ ఆమె భర్త చేత కొనియాడబడుతుందో, ఏ విధంగా అయితే దేవుని చేత మరి ఆశీర్వాదకరంగా ఆ స్త్రీ నడుస్తుందో, దేవుని బిడ్డలారా, ఏ తల్లి అయితే తన బిడ్డకు తండ్రుల గురించి పెద్దగా రాయలేదండి బైబిల్లో. ఆ తండ్రిని చూసి ఎవడో మారాడు, ఆ తండ్రి చూసి బాగుపడ్డాడని ఎక్కడ లేదు. వీళ్ళంతా మనం స్తోత్రం పనికి వెళ్తాం కదా, మనం ఇంట్లో ఉండేది మీరే, ఘనత అయినా మీకేనమ్మా, కొంచెం కింద ఉన్నా మీరే, ఎందుకంటే మీరే మమ్మల్ని పెంచేది. హల్లెలూయా. పిల్లల్ని పెంచే తల్లులు అలా మీరంటే నన్ను పెంచలేదు లేండి బాబు, నేనండి అంత వయసు నాది. హల్లెలూయా. అంటే మన బిడ్డలను మనం తల్లులే పెంచుతారు, మన తల్లి మనలను చేరదీస్తుంది. మీ బిడ్డలను మీరే. ఇక్కడ ఒక 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 నా ఫ్రెండ్ ఉన్నాడు నోఫేమ్లో, వాళ్ళ అబ్బాయి సండే స్కూల్కి వెళ్తూ ఉంటాడు. రే వెళ్ళావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. వెళ్ళారు, ఏ గురించి చెప్పారు వాళ్ళ దావీదు గురించి చెప్పాడు. దావీదు గురించి చెప్పాడు, నిజమా? సరేరా, నీకు ఒక ప్రశ్న, దావీదు తండ్రి పేరేంట్రా అని అడుగుతాడు నాన్న. డాడీ ఎస్సీ అంటాడు, ఎమ్మంటే అనగానే లేదు ఇస్సాక్ అంటాడు. ఏం డాడీ ఇస్సాక్ అంటున్నావు నువ్వు? ఎస్సీ కరెక్ట్ డాడీ నేను చెప్పింది అంటే వాళ్ళ నాన్నకు తెలుసు తన కుమారుడు దీన్ని కూడా వాడు ఎదిరించగలడు, దీన్ని కూడా మరి నేను చెప్పేది కూడా తప్పని వీడు చెప్పగలడా అన్న ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అంటే మన బిడ్డలు మనం ఎక్కడున్నా కూడా ఫోన్లు చేసి మనం నడిపించవచ్చు, ఫోన్లు చేసి మన పిల్లల గురించి మనం అడగవచ్చు. వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తి కలిగి జీవిస్తే, దేవుని బిడ్డలారా, నీవు నేను ఇక్కడ సంపాదించిన రూపాయికి ఒక విలువ వస్తుంది. హల్లెలూయా. మనం ఇక్కడ ఉన్నంతసేపు మిషన్లా కష్టపడతాం, పొద్దున్న లేస్తాం, సాయంత్రం వస్తాం, ఏం తిన్నాం లేదు, శుక్రవారం శనివారం మొక్కేస్తాం, లేకపోతే ఏమీ లేదు. కొంతమంది అయితే భోజనం కూడా వండుకోరండి మా ఏరియాలో, నీకు అర్థమైందా? కొంతమంది మేడం వాళ్ళు టమాటా ఉంటుంది కదా, క్యారెట్ అదో 2 సేపులు జేబులు పెట్టుకొని వచ్చి వండుకొని తినేంత ఎంత కష్టపడుతున్నావా? అది ఆ కష్టం, ఆ విలువ మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక్కొక్క పిల్లోడు అమెరికాలో ఉంటున్నాడు, ఈ రోజున ఆస్ట్రేలియాలో ఉంటున్నారు మన పిల్లలు. ఈ రోజున ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉన్నారు, అక్కడ ఇండియాలో ఉండి జాబులు చేసుకుంటున్నారు. అది మన కష్టానికి ఫలితం. హల్లెలూయా. అలా కాకుండా వేరే రకంగా వాళ్ళు ఉన్నారంటే నువ్వు ఎంత కష్టపడు, నువ్వు ఇక్కడ నీ రెక్కలు మొక్కలైపోయి ఏమీ జరగదు అక్కడ. కానీ అక్కడ మన పిల్లలు బాగుంటే వాళ్ళు బాగుంటారు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మన పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి అయినా మన మనవళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి అయినా మన అన్నదమ్ముల కోసం ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి.